మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. ఆరుగురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయటంతో అల్లర్లు చెలరేగాయి. సీఎం బీరేన్ సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించిన ఆందోళనకారులు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామాగ్రిని తగలబెట్టారు. మరోవైపు మిలిటెంట్లపై 24 గంటల్లో కఠిన చర్యలు తీసుకోవాలని మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మైతేయి కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జిరిబాం జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురిని హత్య చేసి నదిలో పడేయడంతో భారీ స్థాయిలో హింస రాజుకుంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు సీఎం బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను భద్రతా బలగాలు భగ్నం చేశారు. దాంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఇంఫాల్ లోయలోని ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు. బీజేపీకి చెందిన ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు. వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామాగ్రిని తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేరని చెప్పారు. ఈ ఘటనలో వారి ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్ను ముమ్మరం చేశాయి. మణిపూర్ రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్భవన్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. నిర్వాసితుల శిబిరం నుంచి గత సోమవారం 6 మైతేయి తెగ వ్యక్తులు కనిపించకుండా పోయారు. వీరిలో 3 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. శనివారం వారి మృతదేహాలు అస్సాం, మణిపూర్ సరిహద్దుల్లో జిరి, బరాక్ నదుల సంగమ ప్రదేశాల్లో లభ్యమవడంతో ఆగ్రహించిన మైతేయులు తీవ్ర ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సీఎం బీరేన్ సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించారు. అయితే వారి యత్నాలను భగ్నం చేసిన భద్రతా బలగాలు సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా జిరిబాం పట్టణంలోని పలు నివాసాలు, 2 ప్రార్థనా మందిరాలకు నిరసనకారులు నిప్పు పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగించాయి.